ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. పుష్ప 2 తర్వాత ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు తారక్ పొన్నప్ప. ఫస్ట్ మీరు నేర్చుకున్న తెలుగు పదం ఏమైనా గుర్తుందా? నేర్చుకున్నా అనేది ఫస్ట్ పదం ఎక్కడికి నీలాంటోడు ఉప్పు సత్యాగ్రహం ఏంటంటే అది కూడా నవగ్రహాలు గ్రహం అన్నాడంట. స్ట్రెస్ ఎప్పుడు ఉండదు కదా? ఉంటది, చాలా ఉంటది. కనిపించట్లేదండి. అవునా మీ మన వైఫ్ కమ్యూనిటీ నేమ్ ఏంటి? వాళ్ళే రాధిక అని. రాధిక. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ గారు వచ్చారు. మొత్తానికి క్లారిటీ అయితే ఇచ్చేసారు. లీక్స్ ఏమైనా అందిస్తారా మాకు? నన్ను తిట్టుకుంటున్నా. చూసిన ప్రతి ఒక్కరికి మిమ్మల్ని కొట్టాలనిపిస్తుంది. తారక్ పొన్నప్ప లక్ ఫ్యాక్టర్ చేస్తుంది. అంత అగ్రి చేయరండి. ఆ స్ట్రగల్ అనేది నేను చేసుకునే వచ్చిన. థియేటర్లో మీకు చూసుకుంటున్నప్పుడు ఫస్ట్ డే ఏమనిపించింది? ఫస్ట్ డే నేను సంధ్యా థియేటర్ ఆ రోజు కొంచెం డిసప్పాయింటెడ్ గా నేను వెళ్ళిన. మీ వైఫ్ నుంచి పుష్ప 2 చూసిన తర్వాత వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? వాళ్ళు కూడా చెప్పింది, భయం వేసిందిరా నిన్ను చూసి. ఏదైనా ఒక మూమెంట్ షేర్ చేసుకోగలరా బన్నీ సార్తో? కాంప్లిమెంటరీ కావచ్చు లేదా ఎనీ మెమరీ. హీ వాజ్ ఆల్వేస్ వెరీ అడిగా ఎదలో లయనడిగా కదిరే క్షణమా చలియేదని. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈరోజు నా గెస్ట్ మాత్రం సరదా కంటే సెన్సేషన్ గెస్ట్ అని చెప్పొచ్చు. నేను టాలీవుడ్లో అయితే ఖచ్చితంగా ఒక మార్క్ అయితే సెట్ చేశారు ఇప్పటి వరకు. ఇన్ ఫ్యూచర్ కూడా సెట్ చేయబోతున్నారు. పుష్ప 2 తర్వాత ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు తారక్ పొన్నప్ప. రైట్, నాతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం పదండి. హాయ్ తారక్ జీ. హలో నమస్తే అండి. సంపుష్టిగా మీకు తెలుగు వచ్చేస్తుంది. నమస్తే అనే ఆ పదం కూడా చాలా ఫుల్గా హ్యాపీగా చెప్పేస్తున్నారు. అంటే కన్నడ నుంచి వచ్చి యాక్చువల్లీ చాలా తక్కువ టైంలో తెలుగు చాలా ఫ్లూయెంట్ వచ్చేసింది మీకు. సినిమా చేస్తూ నేర్చుకున్నా. సినిమాస్, వెబ్ సిరీస్ అంతా చేస్తూ నేర్చుకున్న వాళ్ళతో. అంటే ఇక్కడ ఉంటారు కదా మన టీం వాళ్ళు, క్రూ వాళ్ళు. సో వాళ్ళతో తెలుగు మాట్లాడుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి అని వాళ్ళకి చెప్పి, తర్వాత డైలాగ్స్ చూసుకుని దాంట్లో ఏమైనా కొత్త వర్డ్స్ ఉంటే దాన్ని తీసుకుని నేర్చుకోవడము. సో ఇలా నేర్చేసుకున్నారు. ఓకే, ఫస్ట్ మీరు నేర్చుకున్న తెలుగు పదం ఏమైనా గుర్తుందా? క్రేజియస్ట్ నేర్చుకున్నా అనేది ఫస్ట్ పదం నాకు గుర్తుంది. బెంగళూరులో ఉన్నా అప్పుడు నా ఫ్రెండ్ని అడిగిన నేను, అంటే లర్న్కి ఏమంటారు అని. ఆడు నేర్చుకోవడం అని అన్నాడు. అదే నా ఫస్ట్ వర్డ్. ఫస్ట్ వర్డే నేర్చేసుకున్నారు. ఓకే, సో తారక్ పొన్నప్ప ఏమన్నా మ్యాజిక్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇన్ని సినిమాల వరకు కూడా చాలా మందికి ఏంటంటే అనుకుంటారు లక్ ఫ్యాక్టర్ చేస్తుంది. టాలెంట్తో పాటు ఖచ్చితంగా లక్ అనేది ఆవగింజంత ఉండాలి అని అంటారు. కానీ మీకు గుమ్మడికాయ అంత ఉంది యాక్చువల్లీ. మీరు అగ్రి చేస్తారా లేదా? అంత అగ్రి చేయరండి. ఎందుకంటే ఆ స్ట్రగల్ అనేది నేను చేసుకునే వచ్చిన. ఇప్పుడు కర్ణాటకలో ఉన్నప్పుడు, బెంగళూరులో ఉన్నప్పుడు కూడా చాలా టైం నుంచి స్ట్రగల్ జరిగింది. ఆ తర్వాత ఒక పెద్ద సినిమా KGF లాంటి సినిమా పడినప్పుడు అక్కడి నుంచి కొంచెం చేంజెస్ జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చిన హైదరాబాద్లో ఆల్మోస్ట్ 2 years కొంచెం ప్రాజెక్ట్స్ లేకుండా అక్కడ ఇక్కడ అని తిరిగిన. ఆ తర్వాత CSI సనాతన్ అనే ఒక ప్రాజెక్ట్ దొరికింది. అక్కడి నుంచి ద గ్రోత్ హ్యాస్ బీన్ గ్రాడ్యువల్. అండ్ ఈరోజు హ్యాపీగా ఉన్నా. ఏ ఒక హార్డ్ వర్క్ పెట్టాను అప్పుడు, అదంతా ఇప్పుడు ఫ్రూట్ఫుల్గా కనపడుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, కాదు బెంగళూరులో ఎలా అనిపిస్తుంది? బేసిక్గా మేము ఇక్కడ ఏంటంటే టాలీవుడ్లో మీరు మాకు ఏ ప్రెస్ మీట్లో కనిపించిన KGF తర్వాత మార్క్ సెట్ చేసిందంటే దేవర అంటే ప్రతి పెద్ద సినిమాలో మీరు కనిపిస్తున్నారు ఒక మంచి క్యారెక్టరైజేషన్తో. అంటే అక్కడ తారక్ కనిపించట్లా, ఓన్లీ ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. దేవర తర్వాత అసలు ప్రతి ఒక్కరం ఈగర్గా వెయిట్ చేసిన ఫిలిం ఏంటంటే పుష్ప 2. మీరు ఏం చెప్పారంటే ఒక మంచి క్యారెక్టర్ అండి, మీరు ఎంజాయ్ చేస్తారండి, ఇదే చెప్పారు. కానీ ఆ మంచి క్యారెక్టర్ అనేది చూసే థియేటర్లో ఆడియన్స్ కూడా సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అని చూసే వరకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లుక్ అండి అసలు ఆ క్యారెక్టరైజేషన్ మీరు చేసింది. వండర్ఫుల్ యాక్టింగ్ యాక్చువల్లీ. ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఐ కాంటాక్ట్ కావచ్చు, బాడీ అపిరెన్స్ కావచ్చు, చూసిన ప్రతి ఒక్కరికి మిమ్మల్ని కొట్టాలనిపిస్తుంది. అది ఫస్ట్ రోజే నాకు తెలిసింది, కానీ అర్థం కావట్లేదు. సో ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు సీన్స్ వస్తున్నప్పుడు అని అనుకున్నా. ఆ రోజు కొంచెం డిసప్పాయింటెడ్గా నేను వెళ్ళిన ఇంటికి. అంటే ఎవరి రియాక్షన్ కూడా రాలేదు కదా. ఓన్లీ నన్ను చంపినప్పుడు అల్లు అర్జున్ సార్కి మాత్రమే హైప్ దొరికింది అని అనుకున్నా. బట్ సెకండ్ డే నుంచి ఎప్పుడు
ఇంటర్వ్యూ స్టార్ట్ చేశానో అప్పుడు నాకు తెలిసింది ఓకే ఎంజాయ్ చేస్తున్నారు, నన్ను తిట్టుకుంటున్నారు క్యారెక్టర్ని చూసి. చాలామంది భయపడ్డారంట, అందుకే సైలెంట్ అయిపోయారు అన్నట్టు చాలామంది ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో కమెంట్స్ పెట్టారు. అప్పుడు నాకు అర్థమైంది ఓకే దట్ వాస్ ద రియాక్షన్ నేను చూసినది అని. ఓకే, ఫస్ట్ ఒక పిక్చర్ ప్లే చేస్తా తారక్జీ, ఓకే ఓకేనా? అయ్య బాబోయ్, బేసిక్గా 3 లుక్స్ చూసాను నేను. అవును. ఈ లుక్ వండర్ఫుల్ యాక్చువల్లీ, ఆ శారీ కట్టుకోవడం, ఆ పైన మీ ఐస్ మీకు చాలా Plus ఎసెట్, అయిందండి. చాలా Yes. ఎసెట్ అవును. ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేయడానికి. ఎస్, అది ఎవరైనా ఇంతకు ముందు చెప్పారా? ముందు చెప్పారు. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు కన్నడలో మూవీ స్టార్ట్ చేసినప్పుడు నాకు అంత ఐడియా లేదు ఐస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అది ఇది అని. ఊరికే ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోతున్నా, ఎందుకంటే నేర్చుకోలేదు ఇనీషియలీ యాక్టింగ్ అనేది నేర్చుకోలేదు. తర్వాత కేజీఎఫ్ చేసినప్పుడు నాకు ప్రశాంత్ నీల్ సార్ చెప్పారు, ఇది మీ ఐస్ అండ్ మీ వాయిస్ మీకు పెద్ద అసెట్, దాన్ని మీరు ఇది చేసుకొని కరెక్ట్గా వాడుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. యాక్టింగ్ అనేది మొత్తం బాడీ అలా పెట్టాలి ఇలా పెట్టాలి అనేది కాదు, లేదంటే ఓవర్గా బిహేవ్ చేయాలి అనేది కాదు. మీ కళ్ళల్లో కూడా మీరు మాట్లాడవచ్చు, మీ వాయిస్లో కొన్ని చిన్న చిన్న వేరియేషన్స్ చేస్తే కూడా అది మ్యాటర్ అవుతుంది, చాలా పెద్ద ఇది అని ప్లస్ అని. సో అక్కడి నుంచి నేను నేర్చుకొని మీరు అన్నట్టు ఆ అడ్వాంటేజెస్ నాకేముందో దాన్ని కరెక్ట్గా వాడుకొని ఎక్స్పోజ్ ఇది చేస్తున్నారు. చేశాను. Yes. ఓకే, సో ఈ పిక్చర్ అయితే నిజంగా యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ పిక్చర్ బా, యాక్చువల్లీ నాకు చెప్పండి, మామూలుగా అయితే గుండు చేయించుకోము రైట్, అదొక హెయిర్ స్టైల్ కదా, అవును. మీరు ఖచ్చితంగా నాకు రివీల్ చేయాలి ఈ లుక్ గురించి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, ఇనీషియలీ అప్పుడు నేను దేవరా కూడా చేస్తున్నా, లుక్ టెస్ట్కి వెళ్ళినప్పుడు సుకుమార్ సార్ చెప్పారు ఇలా ఉంటుంది అన్నట్టు. అండ్ కానీ సార్ ఇలా షూట్ జరుగుతుంది, చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది అన్న. లేదు లేదండి అలా ఏం లేదు, మేకప్లో మనం చేసుకుంటామని చెప్పి ఫస్ట్ ఒక బాల్డ్ క్యాప్ పెట్టి దాని మీద ఒక హాఫ్ విగ్ తయారు చేసి దాని మీద సెట్ చేసి కరెక్ట్గా ఈ లుక్ తీసుకొని వచ్చారు. సో మొత్తం నేను కంప్లీట్ సినిమాలో పుష్ప 2 సినిమాలో విగ్ వాడిన ప్రతి ఒక్క సీన్లో కూడా. అవునా? ఓకే. అండ్ అసలు అపీరెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. అవును. ఇప్పుడు మనం నార్మల్గా కొన్ని క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఈరోజు మీ కాస్ట్యూమ్ ఇది అని చెప్తారు, అవును. కొంచెం అగ్రెసివ్గా క్యారెక్టర్స్ కొన్ని చేస్తున్నప్పుడు. Yes. అండ్ ఇది మీకు తెలుసు ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది చీర కట్టుకుని వాట్ ఎవర్ అనేది. అవును. మీరైతే వేర్ చేసేసుకున్నారు కాస్ట్యూమ్ని. Yes. సెట్లో అందరి ముందు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ యాక్చువల్లీ నాకు అంటే శారీ వేసుకున్నా ఏం జరుగుతుంది, ఫస్ట్ డే నేను షూట్కి వచ్చిన రోజు చాలా హడావడిలో షూట్ జరిగింది. నాకు 11 o'clockకి మార్నింగ్ 11కి నాకు Call చెప్పారు వచ్చింది. ఇలా వెంటనే రావాలి అని. వెంటనే రావాలని. వచ్చిన 4 o'clock ఇక్కడ రీచ్ అయ్యి రెడీ అయ్యి 7 o'clock సెట్కి వెళ్తే మొత్తం సెట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఖాళీగా ఉంది, కంప్లీట్ డార్క్గా ఉంది, ఏం అర్థం కావట్లేదు. సడన్గా అక్కడి నుంచి తిరిగితే పెద్ద జాతర సెట్టు, ఆల్మోస్ట్ ఒక 2000 మెంబర్స్ ఉన్నారు, అటు ఇటు ఫుల్ హడావడి జరుగుతుంది. ఇక్కడ రండి, అక్కడ వెళ్ళండి, అది ఇది అక్కడ నిలబడండి, ఇది చేయండి అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. తర్వాత సుకుమార్ సార్ వచ్చి ఇలా ఉంటుంది, ఇలా చెయ్యండి, రిలాక్స్గా ఉండండి అన్నారు. సో అక్కడి నుంచి ఒక ఇది స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డే చాలా బ్లాంక్గా ఉన్నా, ఆ తర్వాత స్లోగా నాకు అలవాటైంది. ఓకే ఇది ఉంటుంది, దిస్ ఇస్ ద సినారియో అన్నట్టు. అప్పుడు అలవాటు అయిన తర్వాత కొంచెం రిలాక్స్గా చేసిన. మేము పుష్ప ఫిలిం మొత్తం చూస్తున్నప్పుడు క్యారెక్టర్స్ చేంజ్ చేస్తున్నాయి కథని, Yes. కానీ చివరికి మీతో కథ ఎండ్ అవుతుందని అస్సలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అసలు. అవును. సచ్ ఏ లవ్లీ ఫీలింగ్ మాకు చూస్తున్నప్పుడు, అంటే మీరు తెలిసిన వ్యక్తులుగా మేము థియేటర్లో చూసినప్పుడు వెరీ సర్ప్రైజ్ అయ్యాము. అండ్ థియేటర్లో మీకు చూసుకుంటున్నప్పుడు ఫస్ట్ డే ఏమనిపించింది? భలే ఎందుకంటే ఫస్ట్ థియేటర్కి వచ్చినప్పుడు ఒకరు గుర్తుంటారు, అవును. వెళ్ళిపోయేటప్పుడు కూడా మనం కొన్ని క్యారెక్టర్స్లో గుర్తుండడం Yes. అనేది వెరీ బ్లెస్సింగ్ Yes. ఫీలింగ్ రైట్? వెరీ ట్రూ. ఏం చెప్తారు? ఆ రోజు ఫస్ట్ డే నేను సంధ్యా థియేటర్కి వెళ్ళిన, అక్కడ ఆ హడావడి ఆ గొడవ అంతా చూసిన తర్వాత నాకు కొంచెం భయం వేసింది. ఏంటి సినిమా చూడట్లేదు నేను యాక్చువల్లీ. ఫస్ట్ హాఫ్ వరకు ఈ గలాటాలోనే ఉన్నా, ఏం జరుగుతుంది ఏమవుతుంది ఇక్కడ, అలానే అందరూ లోపలికి వచ్చేస్తున్నారు. సో సినిమా చూడడానికి నాకు ఛాన్స్ దొరకలేదు ఫస్ట్ షో. తర్వాత సెకండ్ హాఫ్ ఎప్పుడు మనది స్టార్ట్ అవుతుందో అప్పుడు కొంచెం కూర్చొని నేను సినిమా చూస్తున్నప్పుడు నా పోర్షన్స్ ఎప్పుడు వచ్చిందో నేను పక్కలో ఉండే వాళ్ళని చూస్తున్నా, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా ఇదవుతున్నారని. సో అందరూ సైలెంట్గా ఉన్నారు నేను చెప్పినట్టు. సో అది కొంచెం బాధ అనిపించింది ఫస్ట్ డే. బట్ తర్వాత నాకు ఎప్పుడు రెస్పాన్స్ స్టార్ట్ అయింది
అప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా. నెక్స్ట్ రోజే కార్కి పెట్రోల్ ఇది కొట్టుకోవాలని చెప్పి అక్కడ వెళ్తే పెట్రోల్ బంక్. ఎవరో వచ్చి మీరు పుష్పలో చేశారు కదా, ఒక సెల్ఫీ, నా తమ్ముడు మీ బిగ్ ఫ్యాన్ అని అన్నారు. అరే ఓకే, సినిమా ఈ రోజు చూసి ఇంత హైపా, ఓకే అని అప్పుడు నాకు స్లోగా అర్థమైంది, ఓకే ఇలా ఉంటది రియాక్షన్. ఎస్, దట్ వాస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రియాక్షన్. థ్యాంక్స్ టు సుకుమార్ సార్. ఇలాంటి క్యారెక్టర్ రాసి ఇలా ఒక బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ అన్ని పెట్టి చేసినందుకు నాకు చాలా హెల్ప్ అయింది. ఓకే. అండ్ ఆ రోజే సంధ్యా థియేటర్లోనే చాలా వరకు తొక్కిసలాట జరగడం, అది ఒక చిన్న ఇష్యూ అవ్వడం, అది కాకుండా ఉంటే ఇంకా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళేమో సినిమా గురించి. ఖచ్చితంగా. ఎప్పుడు ఇలాంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుందో మనం సెలబ్రేట్ చేస్తే కూడా అది మంచిది కాదు. వాళ్ళతో మనం కూడా ఉండాలి. సో అది కొంచెం బాధ అనిపించింది. మన సెల్ఫిష్నెస్ చూసినప్పుడు మనకు కూడా సెలబ్రేట్ చేయడానికి దొరకలేదు అనే ఒక థాట్ కూడా ఫస్ట్ వచ్చింది. తర్వాత ఎవరో చనిపోయారు అన్నప్పుడు వాళ్ళతో మనం ఉండాలి, ఆ బాధతో మనం కూడా కలిసి ఉండాలి అన్నట్టు ఒక ఫీల్ అయింది. అండ్ అందుకే ఆ సెలబ్రేషన్స్ అనేది అంత పెద్దగా మనం చేసుకోలేకపోయాము. సో హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ మళ్ళీ వేరే ఇంకొక సినిమా వచ్చినప్పుడు, పుష్ప 3 వచ్చినప్పుడు ఇంకా పెద్దగా సెలబ్రేషన్స్ చేసుకుంటాం. ఓకే. బేసిక్గా ఎవరైనా యాక్టర్స్ వాళ్ళు బాగా చేస్తున్నారు అనుకోండి, సింగిల్ టేక్లో కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బాగున్నా, డైలాగ్ డెలివరీ బాగున్నా, బన్నీ సార్ వెంటనే సెట్లోనే అప్రిషియేట్ చేస్తారంట. సో మీ ఇద్దరి కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి సీన్స్, ఏదైనా ఒక మూమెంట్ షేర్ చేసుకోగలరా బన్నీ సార్తో? కాంప్లిమెంటరీ కావచ్చు లేదా ఎనీ మెమరీ. హీ వాజ్ ఆల్వేస్ వెరీ నైస్. సెట్లో ఉన్నప్పుడు మనకి మేజర్గా ఫైటింగ్ సీక్వెన్సెసే ఉన్నాయి, లేదంటే కొన్ని డైలాగ్స్ టువర్డ్స్ ద క్లైమాక్స్ కాల్ కాన్వర్సేషన్ అయితే అదైతే మనకు తెలియదు, మనము ఎవరు చెప్తారో మనం రెస్పాండ్ అవుతాం. సో అక్కడ వచ్చిన తర్వాత మనది ఫస్ట్ ఇది జరిగింది, ఏమంటారు, డైలాగ్ పోర్షన్ అనేది ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్లో జరిగింది. సో అప్పుడు చూసినప్పుడు వచ్చి సర్ కూడా అడుగుతారు, ఎలా ఉంది, బాగుందా, ఇంకొకటి చేద్దామా, లేదంటే ఇది చాలా అని అడుగుతారు. సార్ నా పోర్షన్ నాకు బాగుంది సార్, మీకు ఓకే అంటే ఓకే అని నేను చెప్పేవాడిని. సో హీ యూస్ టు టేక్ సో మచ్ కేర్. తర్వాత సుకుమార్ సార్ వచ్చి చెప్పేవారు అల్లు అర్జున్ సార్కి, లేదు డార్లింగ్ ఇలా కొంచెం చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇమీడియట్గా వాళ్ళు వచ్చి చేసేవారు. సో ఆ ర్యాపో అయితే చాలా మంచిగానే బిల్డ్ అయింది. చాలా బాగానే చూసుకున్నారు మమ్మల్ని అక్కడ సెట్లో కూడా. ఫైట్ కాబట్టి ఆ స్టంట్స్ అంతా మనమే చేస్తున్నాము కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని నేను అనుకున్నా. బట్ సార్ ఆ కంఫర్ట్ జోన్లో పెట్టారు. సో వీ వర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏదైనా ఒక ఫిలిం చేసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనమే సర్ప్రైజ్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు మీరు ఇన్ని సినిమాలు చేశారు, అండ్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, మీ వైఫ్ నుంచి పుష్ప 2 చూసిన తర్వాత వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఫస్ట్ సినిమా చూసిన తర్వాత అదే ఫస్ట్ లైన్ వాళ్ళు కూడా చెప్పింది, భయం వేసిందిరా నిన్ను చూసి, ఏంటి ఇలా చేస్తున్నావు అన్నట్టు. ఎవరు చెప్పింది ఫస్ట్? మా అమ్మ కూడా చెప్పారు, వైఫ్ కూడా చెప్పారు. అమ్మ వాళ్ళు కన్నడలో చూసారా, తెలుగులో? కన్నడలోనే చూసారు, ఎందుకంటే వాళ్ళు ఇంకా తెలుగు నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్పించాలి నేనే. సో అందుకే మనము కన్నడలో చూసినాము. అండ్ నేనే కన్నడలో కూడా నేనే డబ్ చేసిన నా పోర్షన్కి. అది నేనే చెయ్యాలనే అనుకునే నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసుకొని అక్కడ వెళ్ళి చేసిన. సో అందుకే వాళ్ళు ఆ క్యారెక్టర్ని ఎలా చేయాలో అది అలాగే ఎంజాయ్ చేశారు, నేను ఎలా చేసినాను. సో ఇట్ వాస్ అ గుడ్ రెస్పాన్స్. భయం వేసిందిరా అని చెప్పారు మమ్మీ. డాడీ డాడీ వాళ్ళు అంతా మాట్లాడరు, బాగుంది అంతే. అంతే, సినిమాలు ఎక్కువ చూడరా? మన సైడ్లో అంతా చూడరు, చాలా 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 తక్కువ, చాలా తక్కువ. మరి మీకు ఎలా వచ్చిందండి ఈజీలు మూవీ ఇండస్ట్రీ, యాక్టింగ్? ఇన్ఫ్యాక్ట్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు, బేసికలీ నార్త్ కర్ణాటక నుంచి కొన్ని ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ హైదరాబాద్ ఆంధ్ర నుంచి కొన్ని ఫ్రెండ్స్. సో ఇద్దరికి ఒక కాంపిటీషన్ లాగా తెలుగు సినిమాస్ వచ్చినప్పుడు ఒక చిన్న థియేటర్ ఉండేది మన కాలేజ్ దగ్గర. సో తెలుగు సినిమాస్ వచ్చినప్పుడు తెలుగు ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళేవారు, కన్నడ సినిమా వచ్చినప్పుడు మన కన్నడ ఫ్రెండ్స్ తీసుకుని వెళ్ళేవారు. సో అప్పటి నుంచి కొంచెము క్రేజ్ స్టార్ట్ అయింది. అండ్ ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఫైనల్ ఇయర్, ఎప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వచ్చినాను అప్పుడు ఫిక్స్ అయిపోయినా, ఓకే సినిమాకి వెళ్ళాలి. వాళ్ళు కూడా అక్కడ కూర్చొని జ్యూస్ తాగేటప్పుడు చెప్పేవాళ్ళు, రే నువ్వు హీరో అవ్వచ్చురా, నువ్వు యాక్టర్ అవ్వచ్చురా. అవునా, సరే ట్రై చేద్దామని అనుకున్నా. సో
ఆ జర్నీ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చింది. అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది తారక్ మీరు ఇండస్ట్రీకి వచ్చి? ఇట్స్ బీన్ అరౌండ్ 8 years now. 8 years. 8 yearsలో 4 ఫిలిమ్స్లో ఆల్మోస్ట్ 3 బ్లాక్ బస్టర్. ఎస్, అది కూడా మెయిన్ క్యాస్ట్. అవును టాలీవుడ్లో ది బెస్ట్ హీరోస్తో Yes. స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అవును. అండ్ కేజీఎఫ్ తర్వాత ఒక మార్క్ సెట్ చేసేసుకున్నారు. ఎస్ ఎస్. ఓకే, ఒక 2 ఆప్షన్స్ ఇచ్చి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమంట. ఓకే. టాలీవుడ్డా శాండిల్వుడ్డా? ఇప్పుడు అంత పాన్ ఇండియా అయిపోయిందండి. ఇట్స్ ఇండియన్ ఫిల్మ్స్, చక్కటి కవర్ డ్రైవ్ సార్ యాక్చువల్లీ. ఇండియన్ ఫిల్మ్స్ ఇప్పుడు అంతే. అక్కడ జరిగిందంటే కూడా ఇక్కడ రిలీజ్ అవుతుంది, ఇక్కడ జరిగిందంటే అక్కడ రిలీజ్ అవుతుంది. సో ఐ వాంట్ టు వర్క్ ఇన్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. కాదు, ఎప్పుడైనా అనిపించిందా అంటే కన్నడలో కూడా తెలుగులో ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇక్కడ కూడా ఒక మంచి క్యారెక్టర్ పడితే బాగుంటుంది, ఇక్కడ ఆడియన్స్ కూడా నాకు అన్కండిషనల్ లవ్ ఇస్తే బాగుంటుంది? ఎందుకంటే మన ఓన్ ప్లేస్ ఎప్పటికీ మనకి మంచి లవ్ ఉంటుంది, అవును, ఆ ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా. అక్కడ మనం సక్సెస్ అవ్వాలని ఉంటుంది. సో వాట్ అబౌట్ శాండిల్వుడ్? శాండల్వుడ్ లో నాకు అంటే ఆడియన్స్ అయితే అక్సెప్ట్ చేస్తారు, లేదని కాదు, కానీ ఆ క్యారెక్టర్ ఇంకా పడలేదు ఇప్పటి వరకు. నాకు ఇప్పుడు పుష్పలో పడినట్టు ఒక క్యారెక్టర్ ఇప్పటి వరకు ఇంకా పడలేదు. సో దానికోసం వెయిట్ చేస్తున్నా. అలా ఒక క్యారెక్టర్ కన్నడలో పడిందంటే అక్కడ కూడా ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ తెలుగు పుష్ప 2 చూసిన తర్వాత మనోళ్ళు చెప్తారు మనోడు కర్ణాటక వాడు అని. సో దట్ ఆల్సో ఫీల్స్ కైండ్ ఆఫ్ హ్యాపీ. ఓకే, మనోడు అని ఫీల్ అవుతున్నారు కదా అని ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. కానీ కన్నడలో ఒక మంచి క్యారెక్టర్ పడిందంటే వాళ్ళు వేరేలా యాక్సెప్ట్ చేసుకుంటారు. సో వెయిటింగ్ ఫర్ దాట్. మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ. ఎందుకో చెప్పనా, తెలుగు నార్మల్గానే మాట్లాడడమే కష్టం. మనోడు అసలు యాక్చువల్లీ మనోడు వర్డ్ ఎంత వాల్యుబుల్ వర్డ్ తెలుసా? అవును. అంటే అది తెలుగులో ఏంటంటే ఒక వ్యక్తిని ఆ మనోడు అనేది ఇట్స్ లైక్ అన్కండిషనల్ లవ్ ఇచ్చేసి తీసేసుకోవడం. మన నా యాక్సెప్ట్ చేసుకో, యాక్సెప్టెన్సీ, అవును. ఆ పదమే మీరు నేర్చుకున్నారంటే అసలు మీరు టాలీవుడే ఇంకా, Thank you. శాండిల్వుడ్ కాదు ఇంకా. థ్యాంక్ యూ. ఓకే, సో ఏం చదువుకున్నారు తారక్ జీ? ఇంజనీరింగ్ చేసి ఎంటెక్ చేసిన తర్వాత సినిమాస్ వచ్చాను నేను. ఎంటెక్ చేశాకే అన్నీ ఒక మంచి లైన్లో వెళ్ళారైతే. అవును, అంటే ఇంజనీరింగ్ చేసేటప్పుడే నాకు జాబ్ ఆఫర్స్ వచ్చింది, కానీ ఇంకా కొంచెం సినిమాలో ట్రై చేయాలి అని అనుకున్నా. యాక్చువల్లీ వెరీ గుడ్ స్టూడెంట్ నేను. అగ్రిగేట్ కూడా 80% మెయింటైన్ చేసుకున్నాను నేను ఎంటెక్లో కూడా. సో ఎంటెక్ చదివితే నాకు ఒక 2 years దొరుకుతుంది, ఇంట్లో కూడా కొంచెం రిలాక్స్గా ఉంటారు. ఆ టైంలో 2 yearsలో ఇంకా కొంచెం ట్రై చేస్తా అని అనుకొని ఎంటెక్ ప్లాన్ చేసిన. ఎంటెక్లో కూడా బాగానే చదువుకున్నా. ఆ తర్వాత ఎంటెక్ ఫైనల్ ఇయర్ ఆల్మోస్ట్ ఫైనల్ సెమ్లో ఉన్నప్పుడు నాకు ఒక కన్నడ సినిమా వచ్చింది హీరోగా. సో ఆ సినిమా నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, మరి మీ పర్సనల్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే కపుల్గా అది 2020లో సెల్ఫ్ అరేంజ్డ్ అని చెప్పొచ్చు. షీ వాజ్ ఆల్సో లవ్ మ్యారేజ్. అంటే మన ఇద్దరు ఏజ్ కూడా ఓకే, పెళ్లి అయ్యే ఏజ్ అన్నట్టు వచ్చింది. సో వాళ్ళ ఇంట్లో కూడా చూస్తున్నారు. హలో వెయిట్ ఏంటండి ఇది లవ్ మ్యారేజ్ అంటే దానికి మీరు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? మన ఇద్దరు ఏజ్ లవ్ మ్యారేజ్ చేసుకునే ఏజ్ అన్నట్టు, అది లవ్ ప్రపోజలా? అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటే మనము చాలా సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నాము. లవ్ చేసేటప్పుడు పెళ్లి గురించి ఫస్ట్ ఆలోచించరు. ఫస్ట్ ట్రావెల్ అవుదాం, తర్వాత ఒక 1 year 2 years తర్వాత ఓకే పెళ్లి అదంతా ఉంటుంది. అంటే బేసిక్ పాయింట్ అవును పెళ్లి అవుతుందని. కానీ మనము కలిసినప్పుడు అది లేదు, ఇలా పెళ్లికి చూస్తున్నారు అనే ఒక విషయంలోనే మనము కలిసిన. బిఫోర్ ఎలా ఫ్రెండ్స్ మీరు? కేజీఎఫ్ చూసి నా వైఫ్ నాకు మెసేజ్ పెట్టారు. అప్పుడు తారక్ పొన్నపాని చూసిన చాలా బాగానే చేశారు. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సో మన కమ్యూనిటీ వాళ్ళే, రాధిక. ఎస్, ఓకే. సో మన కమ్యూనిటీ వాళ్ళే. ఆ పేరు చూసి తెలిసిపోతుంది ఓకే ఈడు కూడా మన కమ్యూనిటీ వాడే అని. సో అది చూసి మీరు చేసింది ఈ క్యారెక్టర్ చాలా నచ్చింది అని మెసేజ్ పెట్టారు. అప్పటి నుంచి స్లోగా నా వైఫ్ వాళ్ళ కజిన్ నాకు పరిచయం. సో వాళ్ళు కూడా ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఒకరోజు వీడియో కాల్ చేసి చూడు నాతో ఎవరున్నారు అని. నాకు సడన్గా ఎవరిది అని అనుకున్నా, నాకు తెలీదు. ఆ తర్వాత ఓకే ఇదే మొన్న నీతో మాట్లాడింది కదా అదే నా కజిన్ అని అప్పుడు పరిచయం చేశారు. అక్కడ నుంచి స్లోగా పరిచయం ఇదైంది. ఓకే, వాట్ అబౌట్ మ్యారీడ్ లైఫ్? ఓకే, ఎస్, ఆల్ గుడ్, హ్యాపీ. ఎస్. ఈ మన నాగ్ సార్ది ఒక పాట ఉంటుంది పెళ్లి గురించి, ఏంటది?
ఐడియా లేదండి, నిజంగా ఐడియా లేదు. అసలు ఐడియా మన్మధుడు మూవీ చూసారా? చాలా వెరీ లాంగ్ టైం బ్యాక్ సరే, అనుకుంటా. ఎవరు యంగ్ కపుల్ పెళ్లి చేసుకున్న ఫ్రెండ్స్ టీజ్ చేయడానికి, ఫ్యామిలీలో టీజ్ చేయడానికి వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా అని ఒక పాట పాడుతూ ఉంటారు. ఓకే. సో అంటే మ్యారేజ్ అనేది మంట లేదంటే మంచి హ్యాపీనెస్ థింగ్ అనేది అది ఎండ్ ఆఫ్ ద డే డిపెండ్స్ అగైన్. అంతేనా? నాకు ఎందుకంటే నేను యాక్చువల్లీ ఆ టైంలో పెళ్ళవ్వాలి అని నేను అనుకోలేదు. బట్ నా వైఫ్ ఎప్పుడు నా లైఫ్లో వచ్చిందో చెప్పింది ఇలా, నువ్వు సినిమా లైన్లో ఉన్నావు, సో సినిమా లైన్ అంటే నాకు తెలుసు చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, పెద్ద పెద్ద డౌన్స్ కూడా చాలా ఉంటుంది, కానీ ఆ డౌన్స్లో కూడా నేను సపోర్ట్ చేస్తా అని చెప్పింది. సో అప్పుడు నాకు అనిపించింది సంబడీ హూజ్ రెడీ టు సపోర్ట్, మన బ్యాడ్ టైంలో కూడా నాతో నిలబడతారు అన్న ఒక పర్సన్తో మనం ఉండాలి అని నేను అప్పుడు ఫిక్స్ అయిపోయారు. సో సరే ఇలా మళ్ళీ ఇలాంటి ఒక అమ్మాయి దొరుకుతుందో లేదో అని తెలీదు, సో లెట్స్ గెట్ మ్యారీడ్ అని అప్పుడు డిసైడ్ అయినా నేను. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? ఇప్పుడు 4 years అయింది. 4 years. సూపర్. ఎప్పుడైనా టైం స్పెండ్ చేయట్లేదని ఎప్పుడు అడగట్లేదా, ఫీల్ అవ్వట్లేదు? ఇప్పుడే రీసెంట్గా అంటే కొంచెం హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాను, వాళ్ళు అక్కడ బెంగళూరులో వర్క్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నారు, సో దానివల్ల కొంచెము ఆ టైం దొరకట్లేదు. బట్ ఆల్వేస్ కాల్స్లో అది ఇది మాట్లాడడం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సో ఏంటి నెక్స్ట్ అనకాపల్లి అనే ఫిలింతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ప్రొడ్యూసర్ నాయుడు గారు అసలు మిమ్మల్ని ఒక రేంజ్లో చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఏంటి ఆ డీటెయిల్స్ ఏమైనా షేర్ చేస్తారా? బేసికలీ అనకాపల్లి అనే ఒక సినిమా ఆ ఊర్లోనే జరుగుతుంది, విశాఖపట్నం దగ్గర అనకాపల్లి అనే ఊర్లోనే. మన నక్కిన త్రినాథరావు ఉన్నారు కదా, సో ఆ సర్ది ప్రజెంట్స్లో భవ్యశ్రీ క్రియేషన్స్ అనే ఒక బ్యానర్లో జరుగుతుంది. అండ్ నాయుడు సార్ అక్కడ మెయిన్ ప్రొడ్యూసరు, అండ్ హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కాస్ట్ యాజ్ వెల్. సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ చేశారు, ఒక మంచి క్యారెక్టర్. అండ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ ఊరు అనకాపల్లిలో మమ్మల్ని చాలా బాగానే చూసుకున్నారు. వాళ్ళు 4 brothers వాళ్ళు. సో అక్కడ 3 brothers యూజువల్గా ఉంటారు. నాయుడు సార్ ఒకరు, రాజాబాబు గారు ఒకరు, ఇంకొకరు సోమేష్ గారు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అయితే మమ్మల్ని చాలా బాగానే చూసుకొని ఆ అనకాపల్లి అనేది ఎలా ఉంటుంది, అక్కడ రిసీవింగ్ ఎలా ఉంటుంది అనేది చూపించారు. అండ్ మీరు అన్నట్టు ఒక క్యారెక్టర్ అక్కడే మన త్రినాథరావు సార్ క్రియేట్ చేసిన ఒక క్యారెక్టర్ ఇది, బుల్లెట్ అని క్యారెక్టర్ పేరు. ఇంకా ఒక 11 days షూట్ ఉంది. ఆల్మోస్ట్ పుష్ప 2 జరిగే టైం నుంచే నేను చేస్తున్నా. ఇప్పుడు ఎస్ అప్పటి నుంచే చేస్తున్నా. ఇంకొక 11 days ఉంది, అది అయిందంటే పోర్షన్ కంప్లీట్ అవుతుంది. మన విక్రమ్ లగడపాటి విక్రమ్ గారు నాతో చేస్తున్నారు. ఇట్స్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఎస్, కల్ట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఎస్, కొంచెం రాగా ఉంది. నాదొక నెగటివ్లీ పాజిటివ్ క్యారెక్టర్. చేసేసారా? అంటే ఇప్పుడు మీరు ఒక పజిల్ ఇస్తారు ప్రతి సినిమాకి, ఏది రివీల్ చేయరు క్యారెక్టర్. మొత్తం ఇది చేసేస్తే మళ్ళీ చూడ్డానికి ఇది ఉండదు, అందుకే కొంచెం సీక్రెట్ గా పెడతా యూజువల్గా. ఓకే. అయితే మీరు ఆల్రెడీ చెప్పేశారు కల్ట్ లవ్ స్టోరీ, రైట్? ఎస్, కల్ట్ లవ్ స్టోరీ అని రీసెంట్ గా ఇది కూడా రిలీజ్ అయింది, మన మోషన్ పోస్టర్. సో రిలీజ్ అయింది, దాంట్లో కూడా మంచి రెస్పాన్స్ దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. కొన్ని ఇంకో 11 days అయిందంటే ఐల్ బి డన్ విత్ ద ఫిల్మ్. ఓకే. సో తారక్ జీ, ఇండస్ట్రీలో ఏంటంటే బిఫోర్ వచ్చే ముందు కొంతమంది వ్యక్తులు మనకు పరిచయం అవుతారు, మన కమ్యూనికేషన్స్ పెంచుకోవడానికి మనం వాళ్ళతో మాట్లాడుతుంటాం. బట్ ఎప్పుడైతే ఒక సక్సెస్ చూసిన తర్వాత ఆ పీపుల్ నుంచి వచ్చే రిసీవింగ్ బిహేవియర్ చాలా చేంజ్ అయిపోయింది. అది అందరికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్లాగే మీ లైఫ్లో కూడా ఒక ఎక్స్పీరియన్స్, బిఫోర్ కేజీఎఫ్, ఆఫ్టర్ కేజీఎఫ్. ఒక ఫోటో షూట్, ఒక అతను బిఫోర్ ఫోటో షూట్కి ఆఫ్టర్ సినిమా చూసిన తర్వాత అన్నా నేను మిమ్మల్ని ఫోటో తీస్తా అని అనేదానికి చాలా చేంజ్ వచ్చింది. ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి మాతో పంచుకోండి. ఇక్కడే హైదరాబాద్లోనే ఒక షూట్ కోసం నేను వచ్చిన, కేజీఎఫ్ ముందు వస్తే వాళ్ళు అప్పుడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే జస్ట్ కర్ణాటకలోనే అన్నట్టు చూసేవారు. వచ్చినప్పుడు ఏ సినిమా చేస్తున్నారు అని అడిగారు. నేను ఇలా ఒక కన్నడ సినిమా జరుగుతుంది కేజీఎఫ్ అని. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని, అది ఒక ఊరు కోలార్ అని, అక్కడ గోల్డ్ ఫీల్డ్స్ మైన్స్ ఉండేది, సో దాని మీద ఒక కథ అని అన్న. అవునా, ఎవరు హీరో అన్నారు. ఇలా యష్ గారని హీరోగా చేస్తున్నారు. యషా, ఎవరు యష్ అన్నట్టు మాట్లాడారు. తర్వాత కేజీఎఫ్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత అదే ఫోటోగ్రాఫర్ వచ్చి కేజీఎఫ్ చూసినానండి,
హ్యాట్స్ ఆఫ్. రాకీ బాయ్ అయితే వేరే లెవెల్. ఒక్కసారి మనం ఒక ఫోటోషూట్ ప్లాన్ చేయొచ్చా అది ఇది అని అప్పుడు అడిగారు. అప్పుడు అర్థమైంది అంటే ఒక ఇండస్ట్రీని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మొత్తం టీం, జస్ట్ హీరో ఆర్ డైరెక్టర్ ఆర్ ప్రొడక్షన్తో అది అవ్వదు. ముగ్గురు కలిసి బాగానే చేసినప్పుడే ఆ సినిమా అలా బయటకు వస్తుంది. అండ్ ఎస్ సార్ ఆ ఇనిషియేటివ్ తీసుకున్నారు, చాలా బాగానే చేశారు. అండ్ ఇక్కడ తెలుగు రెస్పాన్స్ కూడా చాలా బాగానే వచ్చింది. అందరూ సినిమాని ఓన్ చేసుకున్నారు. సో దానివల్ల ఈరోజు తెలుగుకి రావడానికి కూడా నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. సో థ్యాంక్స్ టు కేజీఎఫ్ ఫర్ దట్. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ. సో ఏంటి సార్ కన్నడ ఇండస్ట్రీలో యష్ గారి మీద ఎలాంటి ఇంటెన్స్ ఉంటుంది అంటే ఆయన ఇప్పుడు టాలీవుడ్లో ఏంటంటే బన్నీ గారిది ఇప్పుడు ఈ ఫిలిం అయిపోయింది, నెక్స్ట్ ఏ లుక్లో వస్తారు, ఏ క్యారెక్టర్తో వస్తారు అని చెప్పి అందరూ క్యూరియస్గా ఎదురు చూస్తుంటారు. లైక్ మహేష్ బాబు గారు ఏ లుక్లో కనిపించినా కూడా నెక్స్ట్ డే ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఫ్యాన్స్ మెసేజెస్ పెడుతుంటారు. కన్నడ ఇండస్ట్రీలో సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? యష్కి ఏంటంటే టాలీవుడ్లోనే అన్కండిషనల్ లవ్ వచ్చింది. సో ఆల్మోస్ట్ కన్నడ స్టార్ అయ్యుండి 2 పిక్చర్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయినాయి. ఇంకా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఒక మంచి ఫిలింతో వస్తే బాగుండు, కంబ్యాక్ అనిపిస్తూ ఉంటుంది. సో యష్ గారి మీద ఎలాంటి హోప్స్ ఉన్నాయి అటు కన్నడలో? చాలా చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక ఆల్మోస్ట్ కేజీఎఫ్ 2 రిలీజ్ అయిన తర్వాత 2 years తీసుకున్నారు ఒక సినిమా ఓకే చేయడానికి కూడా. ఇన్ఫ్యాక్ట్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి హీజ్ అ విజనరీ అనే నేను ఎప్పుడు కూడా చెప్తా. ఎందుకంటే ఆ ఆలోచనతో ముందుకెళ్తున్నారు, సినిమాస్ ఇలా తీయాలి అనుకొని ముందుకెళ్తున్నారు. ఇప్పుడు టాక్సిక్ వస్తుంది, టాక్సిక్ పాన్ వరల్డ్ సినిమాగా రావాలి అనే ఒక థాట్లో ఆ సినిమాని చేస్తున్నారు. సో ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ సపోర్ట్. మన సపోర్ట్, కన్నడ వాళ్ళ సపోర్ట్, ఇన్ఫ్యాక్ట్ ఇండియా వాళ్ళ సపోర్ట్ కూడా యష్ సార్తో ఉంటుంది. అండ్ ఐ హోప్ దట్ టాక్సిక్ మేక్స్ వెరీ గుడ్, ఒక మంచి ఇది ప్లాట్ఫామ్ సెట్ చేస్తుంది వాళ్ళకు కూడా, ఇండస్ట్రీకి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ సెట్ చేస్తుంది అని నేను ఎదురు చూస్తున్నా. ఓకే, సో యష్ సార్ బిహేవియర్ ఎలా ఉంటుంది సెట్లో కావచ్చు, ఆర్టిస్ట్తో ఉండే విధానం కావచ్చు? హీఈస్ అ వెరీ డెడికేటెడ్ యాక్టర్ యాజ్ వెల్. నేను కేజీఎఫ్లో చూసినప్పుడు కూడా లైన్స్ ప్రాక్టీస్ చేసుకొని ఇలా వస్తే ఈ షాట్లో ఇలా వచ్చి బాడీ లాంగ్వేజ్లో వస్తే ఎలా ఉంటుంది అని ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు. అది నేను కూడా చూసుకొని నేను నేర్చుకున్నా. ఆ కేజీఎఫ్ 2 ఫస్ట్ సీన్ ఏముందో, వాళ్ళ ఎంట్రీతో వచ్చి అక్కడ వచ్చి చైర్లో కూర్చుంటే ఆ తర్వాత ఆ డైలాగ్స్ అన్నీ ఉంటుంది. సో ఆ సీన్ వాళ్ళు చేసేటప్పుడు ఇలా వస్తా నేను, ఇలా బాడీ లాంగ్వేజ్లో ఉంటా, ఇలా డైలాగ్ డెలివరీ చేస్తా అనే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను చూసుకున్నా. సో అది చూసుకొని నేను కూడా నేర్చుకున్నా. ఓకే, ఇది మానిటర్ మనమే చేసుకోవాలి. మానిటర్ చేసుకున్న తర్వాత ఈ సీన్ని డైరెక్టర్కి చూపించినప్పుడు డైరెక్టర్కి అది ఓకే ఇది బాగుంది అని వాళ్ళు ఒక రెస్పాన్స్ ఇస్తారు. లేదంటే ఇది బాగాలేదు, ఇది కొంచెం ఇలా చేంజ్ చేయండి అని అంటారు. సో మన హోంవర్క్ మనం చేసుకోవాలి అని అప్పుడు నేర్చుకున్నా. సో అది నేను కూడా ఆ ప్రాసెస్ ఏముందో దాన్ని నేను కూడా యూస్ చేసుకున్నా. సో దట్ వాస్ సంథింగ్ వెరీ నైస్ ఆఫ్ హిమ్. అండ్ బిహేవియర్ పరంగా హీఈస్ అ వెరీ నైస్ జెంటిల్మ్యాన్. చూసినప్పుడు చాలా బాగానే మాట్లాడతారు. హీస్ బీన్ వెరీ ఫ్రెండ్లీ యాజ్ వెల్. హీ హ్యాస్ దట్ ఆరా, క్యారీ చేస్తారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. వాళ్ళని చూసుకొని మనము నేర్చుకోవాలి చాలా విషయం అని నేను ఎదురు చూస్తాను. తెలుగు వస్తుందా, ఆయనకు అర్థమవుతుందా? తెలుగు మాట్లాడతారా? మాట్లాడతారు. సెట్లో అంత ఉండదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా క్రూ మెంబర్స్ అందరూ అక్కడ కర్ణాటక వాళ్ళే ఉంటారు కాబట్టి కన్నడలోనే మాట్లాడతారు. అవును, ఇక్కడ ఇంటర్వ్యూస్ కన్నీ వచ్చినప్పుడు వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు. సో ఐఎమ్ షూర్ హీ నోస్ తెలుగు వెరీ వెల్. ఓకే, సో నిన్న మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ గారు వచ్చారు, చాలా బాగా మాట్లాడారు. పాపం ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అందరికీ ఒక డౌట్ ఉండింది, ప్రశాంత్ నీల్ గారితో సినిమా అనౌన్స్ చేశారు, ఇప్పుడు దేవర పార్ట్ 2 వస్తుందా లేదా అన్న ఒక క్యూరియస్లో ఉన్నారు. మొత్తానికి క్లారిటీ అయితే ఇచ్చేశారు, పార్ట్ 2తో వస్తున్నామని చెప్పి. సో ఏంటి ఎలా ఉండబోతుంది? మీరు లీక్స్ ఏమైనా అందిస్తారా మాకు? అస్సలు నాకు ఐడియా లేదండి నిజంగా. ఈసారి అయితే నేను సీక్రెట్ అని పెట్టుకోలేదు, బట్ సీరియస్గా ఐడియా లేదు. ప్రస్తుతానికైతే ఇది స్క్రిప్టింగ్ వర్క్ జరుగుతుందని తెలిసింది అండ్ చాలా బాగానే వస్తుంది అని కూడా ఒక టాక్. హోప్ఫుల్లీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ సార్తో అయిన తర్వాత ఇమీడియట్గా ఇది స్టార్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నా. దేవరా 2 స్టార్ట్ చేస్తారని.
ఆ స్టోరీలో మీరేమైనా ఉంటారా? ఖచ్చితంగా ఎందుకంటే మీ వెనకాల వేసిన పథకాలన్నీ తెలియాలి కదా. అందుకే అది ఏమవుతుంది, ఎవరు పెట్టాడు అని మనం ఆలోచించుకొని ఆడ మీద అటాక్ చేయడము, దేవర ఉన్నాడా లేదంటే వరానే చేశాడా అనే ఒక డౌట్ మనకు కూడా ఉంటది, మన క్యారెక్టర్స్ కి కూడా. సో కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా. బేసికల్ గా జాన్వీ కపూర్ కోసం వెయిట్ చేస్తున్నారండి చాలా మంది పార్ట్ 2 అయితే. ఎందుకంటే అలా మెరుపు తీగలా వచ్చి కనిపించి వెళ్ళిపోయారు ఆవిడ. అంటే దేవర పార్ట్ 1 లో స్టోరీ తెలియాలంటే ఖచ్చితంగా పార్ట్ 2 లోనే ఆవిడ రివీల్ చేయాలి. వరాకి తనకి ఉన్న ఆ లవ్ కావచ్చు అదంతా కూడా. సో అది మేము ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం జాన్వీ కపూర్ పర్సనల్ గా ఎన్టీఆర్ సార్ కోసం. సో ఎన్టీఆర్ గారి గురించి అందరం వెయిట్ చేస్తాం ఆబ్వియస్ గా. ఎంతమంది అబ్బాయిలు జాన్వీ కపూర్ గురించి వెయిట్ చేస్తున్నారండి సోషల్? మీరు చెప్పట్లేదు లోపల అంటే నాకైతే అస్సలు ఐడియా లేదండి. అంటే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలియదు. ఎన్టీఆర్ సార్ కి అయితే వెయిట్ చేస్తున్నారు అని తెలుసు, ఖచ్చితంగా తెలుసు నాకు. సో నేను పర్సనల్ గా నా కోసం కూడా వెయిట్ చేస్తున్నాను. ఓకే డన్. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా సర్ప్రైజింగ్ క్యారెక్టర్లు ఏమైనా ఇవ్వబోతున్నారా? ఎస్, ఇప్పుడు రవితేజ సార్తో మాస్ జాతర అనే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. ఒక మంచి క్యారెక్టరైజేషన్. ఇన్ఫాక్ట్ సినిమా చూసిన తర్వాత రవితేజ సార్కి కూడా చాలా నచ్చిందంట క్యారెక్టర్. ఈడు చేయగలడు మన క్యారెక్టర్ అన్నట్టు చెప్పారంట. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. సో ఈ ఒక సినిమా ఇప్పుడు జరుగుతుంది, అనకాపల్లి అండ్ మాస్ జాతర. ఇప్పుడు ప్రస్తుతానికి కన్ఫర్మ్గా చేస్తున్న ప్రాజెక్ట్స్. మరి హైదరాబాద్కి ఎప్పుడు షిఫ్ట్ అయిపోతున్నారు? హోప్ఫుల్లీ ఇంకొక 1 or 2 months లో షిఫ్ట్ అయిపోద్దామని అనుకుంటున్నా. బెస్ట్ కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత వెంటనే వెళ్ళి కొంచెము చూసుకోవాలి, హౌస్ సెర్చింగ్ చేయాలి. ఎందుకంటే ఇటు అటు తిరగడమే సరిపోతుంది. ఎలాగో ఫ్యామిలీకి ఎలాగో టైం ఇవ్వట్లేదని ఫీల్ అవుతున్నారు. సో అందుకే ఇటు సైడ్ షిఫ్ట్ అయిపోతే నాకు కూడా కొంచెం కంఫర్ట్ ఉంటుంది. అండ్ కొంచెం హోటల్ ఫుడ్ తగ్గించి హోమ్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, హెల్త్ కూడా బాగుంటుందని అనుకుంటున్నా. సో దానివల్ల తొందరగా షిఫ్ట్ అవ్వాలి. వంట వచ్చా అసలు మీకు? కుకింగ్ అస్సలు రాదండి. అస్సలేమి? కాఫీ పెట్టడం? నేను కాఫీ కూడా రాదు. నేను కాఫీ టీ తాగను. సో అందుకే నేను నేర్చుకోలేదు. అవును, సో నేర్చుకోలేదు దాన్ని. వస్తుందంటే చపాతీ ఒకటి చేస్తా, ఎగ్ ఆమ్లెట్ ఒకటి చేసుకుంటా, అంతే. దాంట్లో ఏం సర్వైవ్ అవ్వాలో అది చేసుకుంటా అంతే. నేను ఎగ్ ఆమ్లెట్ ఎలా చేస్తారు చెప్పండి? ఎగ్ని ఇది చేసి ఓపెన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఎగ్ ఓపెన్ చేసి ఎగ్ మీద కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసుకొని మిక్స్ చేసి పెట్టేస్తే అయిపోతుంది. అదే ఆమ్లెట్. అంతే. ఎక్కడ చూసారు ఇది? యూట్యూబ్ లో చేసినా కదా, సో ఐడియా ఉంది. ఓకే, మీరు చేసుకోవాలి ఎందుకు అనిపించింది? మీరు ఒక్కలే ఉన్నారు ఆ టైంలో? ఎగ్జాక్ట్లీ, ఆప్షన్ లేదు. సో కొంచెం అమ్మని అడిగిన నేను, చపాతీ ఎలా చేసుకోవాలి, ఆమ్లెట్ చూసుకున్నా అప్పుడే. అండ్ నార్మల్ గా ప్రోటీన్ షేక్ అది ఇది ఈజీగా చేసుకుంటా. సో అలాగే మేనేజ్ చేసుకుంటా. ఎప్పుడు అనిపించలేదు కొంచెం అమ్మ వంట చేస్తున్నప్పుడు వంటగదిలోకి వెళ్తే బాగుండు? యాక్చువల్లీ నాకు అనిపించలేదు, ఎందుకని నాకు తెలీదు. మేబీ వాళ్ళంతా బాగానే చేస్తారు. సో మళ్ళీ నేను వెళ్ళి నేర్చుకోవడం, బయటకు వచ్చినప్పుడు మనకి ఇబ్బంది అయినప్పుడు మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ అమ్మ చేస్తున్నప్పుడు చూడాలి కదా. ఎగ్జాక్ట్లీ, అది చేయాల్సింది. మేబీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు హౌస్ సర్చింగ్ అయిన తర్వాత ఇటు సైడ్ షిఫ్ట్ అయిన తర్వాత. ఎందుకు రాధిక గారు వంట ఎలా చేస్తారు? బాగానే చేస్తారు, కానీ ఫుల్ టైం ఇప్పుడు ముందులాగా కాదు కదా, మనం ఇద్దరు షేర్ చేసుకొని చేయాల్సి వస్తుంది. సో దానికోసం అయినా నేను నేర్చుకోవాలి. ఓకే, సో మరి రాధిక గారు వండే ఫుడ్ లో ఏ ఫుడ్ బాగా చేస్తారు? మీకు బాగా ఇష్టం ఏంటి? నాకు చాలా నచ్చిన ఫుడ్ అంటే రీసెంట్ గా మటన్ పులావ్ చేశారు. నచ్చింది నాకు మటన్ పులావ్. అత్తయ్య గారు అయితే చాలా బాగానే చేస్తారు. సో వాళ్ళతో నేర్చుకొని రాధిక చేసింది. సో ఇట్ వాజ్ నైస్. ఓకే, మొత్తానికి ఇటు ఫ్యామిలీ లైఫ్ లో, ప్రొఫెషనల్ లైఫ్ లో తారక్ పొన్నప్ప సక్సెస్ఫుల్ గా కీప్ రాకింగ్ గా వెళ్ళిపోతా ఉన్నారు. అలా ఉండాలి అనే ఒక థాట్ లోనే ముందుకు వెళ్తున్నా. మీరు ఏదైనా డివోటియా, స్పిరిచువల్ ఎవరు? ఎస్, మా ఊర్లో మన దేవుడు ఏముంటారో సో వాళ్ళకి నేను కంప్లీట్ గా స్పిరిచువల్ గా ఉంటారా? ఓకే, స్ట్రెస్ ఎప్పుడు ఉండదు కదా? ఉంటది, చాలా ఉంటది. కనిపించట్లేదండి, అంటే మంచి హెయిర్ ఉంది మీకు. అవునా? కానీ కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది ఎప్పుడు షూట్ కొంచెం ఇబ్బంది అవుతుందో. మెయిన్ గా నాకు టెన్షన్స్ ఏమంటే డేట్స్ ఒకటే టెన్షన్. ఈ లైన్ చదువుకోవాలి అది ఇది అనేది టెన్షన్ ఉండదు, ఎందుకంటే ప్యాషనేట్ గా చేస్తున్నాను కాబట్టి టెన్షన్ ఉండదు. కానీ డేట్స్ అని వచ్చినప్పుడు ఒక్కటే నాకు కొంచెం అటు ఇటు ప్రాబ్లం అవుతుంది. పర్సనల్ డేట్స్ ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక పెళ్ళి ఉంటుంది, లేదంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమైనా ఉంటుంది, అప్పుడు ఇక్కడ షూట్ అని చెప్పేస్తారు. సో అటు ఇటు కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. సో దానివల్ల కొంచెం ఇబ్బంది, అదొక్కటే నాకు మేజర్ స్ట్రెస్ అనేది. లేదంటే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఓకే, డన్. సో ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తాను, ఆ వీడియో గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఫైనల్ గా. సో
సార్ ఈయన ఎవరు సార్, నాకు తెలియట్లేదు, కొంచెం చెప్పరా, ఈయన డీటెయిల్స్ చెప్పరా కొంచెం. నా తమ్ముడు. అలాగే ఉన్నాడు. மெல்ல மெல்ல கடிக்கலு கம்பளி நா பொல்த்யாரு జూజుబారే కున్నీరా చుప్పి కన్నులు కూడియారే జూజుబారే వర్క్ బారే పెరియబారే. ఎవరికీ తెలియని ఒక కోణం తారక్ పొన్నప్ప. కొంతమంది తెలుసు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్న వాళ్ళకి, ఎందుకంటే ఈరోజు స్టోరీ కూడా సాంగ్ గురించి పెట్టారు. అండ్ ఈ సాంగ్ యాక్చువల్లీ మీరు సాంగ్స్ రాస్తారని విన్నాను, పాడతారని నిజమేనా? జస్ట్ మా భాషలో కొడవ తక్కేమంటారు, దాంట్లో కొంచెం బేసిక్ గా రాస్తారా? ఈ పాట మీరే రాసారా? ఇది నేనే మీరే రాశారు, మీరే పాడారు. ఏంటి అదైనా హాబీయా, బిఫోరా, లేదంటే ఏంటి? ముందు చాలా, అంటే అప్పుడు చాలా టైం దొరికేది. ఇనీషియల్ స్ట్రగ్లింగ్ డేస్లో అంత సినిమాస్ ఉండదు అన్నప్పుడు బోర్ కొడుతుంది, ఏం చెయ్యాలని అర్థం కాదు, వేరే పనికి వెళ్ళడానికి కూడా అవ్వదు, ఎందుకంటే సినిమానే నమ్ముకొని వచ్చేసినాం. సో ఆ టైంలో బోర్ కొట్టినప్పుడు, కొంచెం సాడ్ ఫీల్ అయినప్పుడు ఇలాగే ఏదైనా చిన్న చిన్న పాటలు రాసుకొని దాన్నే, అంటే ఏదైనా హిందీ, కన్నడ, తెలుగు పాటలు ఉంటుంది, తమిళ పాటలు ఉంటుంది, దాన్ని మన కొడవతక్లో ఇది చేసుకొని డబ్ చేసుకొని నేనే కొంచెం రాసుకొని ఆ లిరిక్స్ పాడుకొని అలాగే వీడియోస్ పెట్టేవాడిని నేను. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది, వర్క్ అయిపోయింది కాబట్టి. తమ్ముడు కనిపించట్లేదు ఈ మధ్యన, అన్నయ్య కనిపిస్తున్నాడు, ఆ తమ్ముడు ఇన్స్టాగ్రామ్ కి పరిమితం అయిపోయాడు. చాలా టైం అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక 2 years అయిపోయింది. లుక్ కూడా చాలా చేంజ్ ఉంది. అవును, 2 years బిఫోర్ ఆయన కూడా ఐ థింక్ సో లుక్ లో కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నారు. చెప్పినా నమ్మేస్తారు మీ తమ్ముడు అంటే, మీరన్నా నమ్మరు. మళ్ళీ ఈ లుక్ రావాలి, ఈ లుక్ లో ఒక సినిమా చేయాలి. అది కూడా కల్ట్ లవ్ స్టోరీ? లేదు, ఒక బాయ్ నెక్స్ట్ డోర్ అనే ఒక క్యారెక్టర్ లాగా అనుకుంటున్నా. సో హోప్ఫుల్లీ అన్ని బానే సెట్ అయిందంటే ఈ 2025 లోనే అది కూడా స్టార్ట్ అవుతుంది, ఎదురు చూస్తున్నా. మీ హైట్ ఎంత జీ? 6'2" అండి. సరిపోతున్నారు మీకు. ఇంకా ఎంతమంది హీరోయిన్స్ తీసుకురావాలంటే ఆల్మోస్ట్ ఆ 6 కున్న రేంజ్ రీచ్ అయ్యే వాళ్ళనే హీరోయిన్స్ గా అలా ఏం కాదండి, ఇప్పుడు ముందులాగా ఇప్పుడు కూడా యాపిల్ బాక్స్ పెడతారు, లేదంటే హీల్స్ వేసుకుంటారు, సో సెట్ అయిపోతారు. అమ్మాయిలు కొంచెం షార్ట్ గా ఉంటే బాగుంటదేమో, వాళ్ళు హగ్ చేసుకున్నప్పుడు కరెక్ట్ గా హార్ట్ దగ్గర వస్తారు కదా, సో బాగుంటది అది. అండ్ మీ కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నేను మిమ్మల్ని ఎప్పుడు చూసినా నాకు మీరు ఒకేలా కనిపిస్తారు. RRR లో రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు ఒక కాస్ట్యూమ్ లో నాటు సాంగ్ లో ఆ బెల్బోన్ ప్యాంట్స్ కావచ్చు, ఆ కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తారు యాక్చువల్లీ మీరు. అంటే ఆ వేరియేషన్ చూపించడం కోసం కనిపిస్తారో నాకు తెలియదు కానీ లేదు, రీసెంట్ గా అదొక స్టైల్ అలవాటు చేసుకున్నారు కదా. అవును, ఎందుకంటే కొంచెం కంఫర్ట్ ఉంటది, లూజ్ గా షర్ట్స్ అండ్ లూజ్ ప్యాంట్స్ కొంచెం కంఫర్ట్ ఉంటది. ఆ టైట్ ప్యాంట్ అంతా వేసుకొని నాకు అవ్వదండి, అది చాలా ఇబ్బందిగా ఉంటది. సో అందుకే కొంచెం కంఫర్టబుల్ గా ఉండాలనే ఉండాలి. ఓకే, సో మొత్తానికి మమ్మల్ని అందరినీ మీరు నుంచున్నా కూర్చున్నా తలెత్తుకునేలా చేస్తున్నారు కాబట్టి అటు ప్రొఫెషనల్ గా కూడా తలెత్తుకునేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క అభిమానిగా ఈరోజు నా షోలో కన్నడలోనే కాదు తెలుగులో నా కోసం ఒక లైన్ పాడాలి ప్లీజ్ తారక్ జీ. ఒక్క లైన్, ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఒకే పాట పాడుతున్నా, ఒకటే నాకు కరెక్ట్ గా పర్లేదు, తెలుగులో పాడండి ఆ ఒక్కటైనా. అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిరే క్షణమా చలియేదని నన్నే మరిచావ్ తన పేరునే తెలిచావ్ కదిరే అడిగా తను సేదని నువ్వేలేని నన్ను ఊహించలేను నీ ప్రతి ఊహలోను వెతికితే మనకతే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై. చాలా పాడారు, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే కన్నడలో ఏమైనా ఒక 2 lines పాడతారా? మీ లాంగ్వేజ్గా పాడండి. అవునా, ಓಕೆ. ಎಲ್ಲ ಶಿಲ್ಪಗಳಿಗೂ ಒಂದೊಂದು ಹಿಂದಿನ ಕಥೆ ಇದೆ, ನನ್ನ ಶಿಲ್ಪ ಚೆಲುವೆ
ಇವಳ ಮುಂದೆನ್ನ ಬದುಕಿದೆ. ಭಲೆ ಭಲೆ ಚಂದದ ಚೆಂದುಳ್ಳಿ ಹೆಣ್ಣು ನೀನು, ಮಿಂಚು ಕೂಡ ನಾಚುವ ಮಿಂಚಿನ ಬಳ್ಳಿ ನೀನು. ನಿನ್ನ ಅಂದ ಹೊಗಳಲು ಪದಪುಂಜ ಸಾಲದು, ನಿನ್ನ ಕಣ್ಗಳ ಕಾಂತಿಗಳಿಂದಾನೆ ತಾನೇನೆ ಊರೆಲ್ಲ ಹೊಂಬೆಳಕು. ನೀನು ಹೆಜ್ಜೆಯಲ್ಲಿಟ್ಟಲ್ಲೆಲ್ಲಾನು ಕಾಲಡಿ ಹೂವಾಗಿ ಬರಬೇಕು. ಭಲೆ ಭಲೆ ಚಂದದ ಚೆಂದುಳ್ಳಿ ಹೆಣ್ಣು ನೀನು, ಮಿಂಚು ಕೂಡ ನಾಚುವ ಮಿಂಚಿನ ಬಳ್ಳಿ ನೀನು. థ్యాంక్ యూ సో మచ్ తారక్ జీ. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్లో ఒక మంచి పాట కూడా పాడేయచ్చు మీరు. హోప్ఫుల్లీ ఆ ఛాన్స్ దొరికిందంటే ఖచ్చితంగా ఖచ్చితంగా, ఎందుకంటే మంచి బేస్ వాయిస్, అంటే వాయిస్ అది పొలైట్గా తీసుకోవచ్చు, బేస్గా తీసుకోవచ్చు. నాకు అదొకటి blessing పెద్ద బ్లెస్సింగ్. ఎందుకంటే జస్ట్ ఏమంటారు బేస్ వాయిస్ అయిపోయిందంటే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు మాట్లాడేటప్పుడు పొలైట్ ఉంటుంది, బట్ క్యారెక్టర్స్ చూస్తే బేస్ వస్తుంది. ఎస్, అక్కడ అంటే నేను చేంజ్ చేసుకుంటా. ఇప్పుడు పుష్ప 2లో చేసినప్పుడు క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంది, బేస్ ఉండకూడదు అని చెప్పి ఆ క్యారెక్టర్ కోసం కొంచెం వాయిస్ మాడ్యులేషన్ చేసుకున్నా. అదే దేవరాకు వచ్చినప్పుడు కొంచెం బేస్లోనే ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ బేస్ క్యారీ చేసిన. సో ఆ వేరియేషన్స్ చేయడానికి కూడా వాయిస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ తారక్ జీ. సో నేను ఎప్పుడు కాల్ చేసినా ఆ కమ్యూనికేషన్ ఉంటూ ఉండింది కొన్ని ఇయర్స్ నుంచి కూడా. సో నేను లవ్ని తీసుకోగలుగుతున్నాను. అలాగే మీరు ఇంకా పెద్ద స్టార్ అయిపోయినా కూడా మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడు వెంటనే కమ్యూనికేట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తొందరగా మీరు తొందరగా పెద్దగా అయిపోవాలి. నేను ఇప్పుడు మంచి ఆర్టిస్టు, మంచి యాక్టరు, అన్కండిషనల్ లవ్ అని చెప్పా. నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి. మీరే చెప్పేసేయండి. నేనే చెప్పిన హీరో తారక్ పొన్నప్ప ఈజ్ విత్ మీ. సో సో ఆ చెప్పాలని, స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఇంటర్వ్యూ అన్నప్పుడు ఏం చేస్తాం అని అన్నారు కదా. సో నా షో వచ్చి సువర్ణతో సరదాగా. సో సే సంథింగ్ అబౌట్ మై షో. చాలా బాగుందండి, ఆ పేరే చాలా బాగుంది, సువర్ణతో సరదాగా. సో నచ్చింది నాకు. సడన్గా చూసినప్పుడు వావ్, ఆ రైమ్ చాలా బాగానే ఉంది అని అనిపించింది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ యూ టూ. ఇప్పుడు సుమన్ టీవీలో మీరు కూడా ఒక పెద్ద యాంకర్గా ముందుకు రావాలని నేను కోరుకుంటా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ తారక్ జీ, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఆ వేరియేషన్ని, ఒక్కొక్క ప్రాజెక్ట్ నుంచి ఫ్యాన్స్ అనొచ్చు కంటే అభిమానుల్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. సో ఇదే గ్రాఫ్ ఇలా పెరుగుతూ ఉండాలి. అటు కన్నడలో ఇటు తెలుగులో మీకంటూ ఒక మార్క్ సెట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.